వాసన ఎట్లా వస్తాయి? వాసన యాజ్ ఇట్ ఈజ్ వస్తాను. యాజ్ ఇట్ ఈజ్ అంటే పోయిన వారం వచ్చినట్టు వస్తాను. ఈ వారం వండేది ఇది. పోయిన వారం ఫ్లాప్ అయింది కదా, మరి ఈ వారం సక్సెస్ అవుతుందా లేదా? ఏమైనా నూనె ఎక్కువ వేసుడు, మసాలాలు ఎక్కువ వేసుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షేవ్. సో ఇవాళ మా హస్బెండ్ నాకు బగారా రైస్ అండ్ వంకాయ కుర్మా చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. నేను ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాను అండ్ అన్నీ రెడీగా ఉన్నాయి. మా కిచెన్ రెడీగా ఉంది, మా ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేను వాటికి బగారా రైస్కి అండ్ వంకాయ కుర్మాలకి కావాల్సిన పదార్థాలు చూపెడతాను. 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. అండ్ మసాలాలు వచ్చేసి షాజీరా, దాల్చిన చెక్క, కొన్ని జీడిపప్పులు, లవంగాలు, ఇలాయచి, అనాస పువ్వు అండ్ బటర్ అండ్ ఇంకా మరాఠీ మొగ్గ అండ్ బిర్యానీ మసాలా అండ్ బగారాలోకి పెరుగు, గరం మసాలా అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర. ఇవి ఒక్కొక్క బౌల్ తీసుకోండి. పచ్చిమిర్చి వచ్చేసరికి ఒక 8 తీసుకున్నాను నేను. ఆనియన్ పెద్ద సైజు ఒక 4 తీసుకున్నాను. సో ఇవన్నీ బగారాలకు కావాల్సిన ఐటమ్స్. అండ్ ఉప్పు, కారం, పసుపు అయితే రెగ్యులర్ అన్నిట్లలో వేసుకునేదే. నెక్స్ట్ వంకాయ కుర్మాకి ఏం కావాలో చూపెడతాం. సో వంకాయలు ఇవి ఒక 1/2 kg ఉంటాయి. అండ్ మసాలా కోసం నేను ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజు అండ్ ఒక గుప్పెడు పల్లీలు, కొద్దిగా ఎండు కొబ్బరి అండ్ కొన్ని జీడిపప్పులు అండ్ ఒక 4 to 5 ఎండుమిర్చి అండ్ పేస్ట్ కోసం టమాటో పేస్ట్ చేసి వాడతాం ఇందులో. సో ఇవైతే వంకాయ కుర్మాలోకి కావాల్సిన పదార్థాలు. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని వంకాయ కుర్మాకి కావాల్సిన మసాలాలని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావు అబ్బా నాకు? నేను హెల్ప్ చేయండి, నా చేయబడింది ఏ వంటను పూర్తి చేయలేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఎప్పుడైనా పూర్తి చేసినావా? ఏ సండే సాటర్డే అయినా నా చేయబడకుండా నువ్వు ఎప్పుడైనా పూర్తి చేసినావా? ఇవి మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో పొడి అయితే ఇలా మెత్తగా కావాలి. దీని తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఇంత ముందుకు కర్రీ కోసం అని చెప్పి ఆనియన్ కోసాను కదా, అన్ని ఆనియన్స్ ఇందులో వేసేస్తున్నాను నేను ఇప్పుడు. సో మసాలాలు అనేవి మంచిగా పొడి అయిపోయాయి. సో ఇక్కడికి మిక్సీ ప్రాసెస్ అయితే అయిపోతుంది. అండ్ టమాటా కూడా మనం ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి. సో మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయలని 4 sides చీరేసి ఆ మసాలాలు అందులో డిప్ చేసేసి వంకాయలని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ వంకాయలు వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత మూత తెరిచి చూస్తే వంకాయలు మంచిగా ఫ్రై అయిపోతాయి. చూడండి కలర్ మంచిగా ఎంత బాగా చేంజ్ అయిపోయాయో. కొద్దిగా టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి. ఒక 4 tomatoes అయితే తీసుకున్నాను నేను ప్యూరీ కోసము. అండ్ దెన్ ప్యూరీ వేసుకున్నాక మొత్తం మంచిగా అంతా వంకాయలకు పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 10 minutes తర్వాత మూత తెరిచి చూస్తే మనకు మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోయి ఉంటుంది. అండ్ దెన్ ఇందులో ఒక 1.5 tablespoon కారం అండ్ ఒక 1.5 tablespoon సాల్ట్ యాడ్ చేసేసి అండ్ దెన్ 1.5 tablespoon ధనియాల పొడి. సో బిర్యానీలో మనం ఆల్రెడీ ధనియాల పొడి వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వేస్తే సరిపోతుంది. అండ్ దెన్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు అండ్ కరివేపాకు ఒక 4 రెబ్బలు అండ్ కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలబెట్టుకొని లాస్ట్కి ఒక 3 to 4 పచ్చిమిర్చి చీరుకొని వేసుకోవాలి. సో దట్ టేస్ట్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో లాస్ట్లో గ్రేవీ ఎక్కువ ఉండడం ఇష్టపడని వాళ్ళు వాటర్ స్కిప్ చేసుకోవచ్చు. మా ఇంట్లో గ్రేవీగా తింటాం కాబట్టి ఒక 1/2 glass అయితే వాటర్ వేసాం మేము. అండ్ దెన్ దీన్ని మంచిగా కలబెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టేసి లాస్ట్కి మసాలానిచ్చి మూత తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ కుర్మా రెడీ. ఇదేంది, ఇదేదో చేసినవి కర్రీ అయిపోయిందన్నావు? కర్రీ అయింది మరి. ఎంత బాగుంది చూడు, కలర్ చూడు ఎంత బాగా వచ్చిందో. కలర్ బాగుంటే సరిపోదు, టేస్ట్ బాగుండాలి. కలర్ బాగుంటే టేస్ట్ ఆటోమేటిక్ గా బాగుంటది. కాదు మరి అన్ని ఉప్పు, కారం, మసాలాలు అన్ని కరెక్ట్ వేస్తేనే కలర్ మంచిగా వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? ఓకే బాగానే ఉంది, చూడ్డానికి అయితే బాగానే కనిపిస్తుంది. మరి నేను చెప్పినట్టే చేసినావు. ఆహా సరే, ఇది కూడా ఎట్లున్నా కూడా నీ మీదనే కదా అట్లయితే. ఓకే ప్రాబ్లం నీ మీదనే కదా. మనం మెనూ ఇచ్చినామంటే అంతే ఇక, అంతే ఇక సక్సెస్ అయిపోతుంది. సరే బాగుంది. ఓకే టేస్ట్ చూద్దాం. చూస్తావా? టేస్ట్ చూస్తావా? ఒక్క నిమిషం ఆగు, నేను ఇటు వస్తా. నువ్వు మంచిగా నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నాకు కనబడాలి. కాలుతలేదా?
రకరకాలుగా ఉంది మాస్టర్. బాగుందా? ఓకే, బాగుంది. థ్యాంక్ యూ. సో బగారా రైస్ కోసం పెద్ద బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసి మసాలాలన్నీ అందులో వేసేసి జీడిపప్పు వేసి పచ్చిమిర్చి వేసి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. ఆ పచ్చిమిర్చి అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసేసుకోవాలి. 4 ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యాక పుదీనా అండ్ కొత్తిమీర ఒక్కొక్క బౌల్ తీసుకున్నాను నేను. మంచిగా వాష్ చేసేసుకొని పుదీనా అండ్ కొత్తిమీర వేసి అవి కూడా ఫ్రై అయ్యాక ఒక ఫుల్ బౌల్ ఆఫ్ పెరుగు తీసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. సో కొద్దిసేపు మూత పెడితే ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఎందాక వచ్చిందమ్మా నీ కథ? అవుతుంది కర్రీ అవుతుందన్న కానే ఉన్నదా? కర్రీ అయిపోయింది, బగారా అవుతుంది. ఇంకొక 15 మినిట్స్ అంతే. 2-3 మీటింగ్లు అయిపోయినాయి. అబ్బా 2 పెద్ద ఐటమ్స్ అబ్బా, టైం పడుతుంది. నాకు తెలుసు. లేదబ్బా డైరెక్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ లో చూడాల్సినంత అవసరం ఏమన్నా నాకు తెలియదా? రాదా? నాకు ఎందుకు ఉప్పు ఎందుకు ఇచ్చినా నాకు వెయ్యరాదు. నీ చేతితో అయితే బాగుంటది అనేసి సక్సెస్ అయితే కానీ చేతితోటి ఏం వేసినా కూడా అండ్ మహిమ. ఇంకేమేయాలి ఇప్పుడు? అన్నీ వేసినట్టే. నూనె ఎక్కువ ఏమి వేసినా కానీ నీకు అసలే పేరున్నది. అట్లా కాదబ్బా, ఆల్రెడీ అన్ని వేసినాక ఆయిల్ మేఘనా అని వచ్చి నూనె కంటే ఏందన్నట్టు చెప్పు. నెక్స్ట్ ఏం చేయాలంటే మసాలాలు వేసుకోవాలి. అంటే అల్లు వేసిన ఏంటి? కౌంటర్ ఇస్తున్నా. విడి మసాలా వేసిందంతా. ఇప్పుడు పొడి మసాలా వేస్తా. సో ఇదేంటిది తెలుసా? గరం మసాలా. ఒక్క స్పూన్ వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో వేసిన కాబట్టి మనకు ఘాటు బాగా అవుతుంది. సో స్పూన్ వేసిన. ఇది బగారా మసాలా, సారీ బిర్యానీ మసాలా. సో ఇది కూడా ఒక స్పూన్ చాలదే నాకు తెలుసు. ఏమైనా నూనె ఎక్కువ వేసుడు, మసాలాలు ఎక్కువ వేసుడు. వాసన ఎట్లా వస్తాయి? వాసన వస్తాను. అంటే పోయిన వారం వచ్చినట్టు వస్తాను. ఈ వారం వండేది ఇది. పోయిన వారం టాప్ అయింది కదా, మరి ఈ వారం సక్సెస్ అవుతుందా లేదా? బ్లాక్ గోల్ మీద కొడుతూ బయటకు వచ్చేస్తాయి మొత్తం. అన్న అయితే ముద్ద చెప్తాను. ముద్ద ఏం కాదబ్బా, మంచిగా అవుతుంది. నేను చేస్తుంది ఇక్కడ. సో మనం బియ్యము 1.5 గ్లాస్ పోసినాం కదా, 3 పోసుకోవాలి యాక్చువల్గా అయితే. కానీ ఆల్రెడీ 1 అవర్ నానబెట్టినా కాబట్టి 2.5 చాలు. నీళ్ళు తెరలకాగనియాలి. తెరలకాగనిచ్చాడు అంటే బాయిల్ అవ్వాలంటే మసలాలు అన్నట్టు. బుడగలు వస్తాయి కదా, అట్లా మసలుడిని తెరలకాగనిచ్చాడు అంటారు. తినేటట్టే ఉంటదబ్బా. సరే కానీ బాయిల్ అయినాయా? తెరలకాగినాయి. ఎట్లా చేసినా తినాలి, తినకపోతే భర్త పూజ ఉంటుంది. భర్త పూజ అంటే తినకపోతే భర్త పూజ ఉంటుంది అంటున్నా. నీ భాష నాకు అర్థం కాదు, నా భాష నీకు అర్థం కాదు. ఎట్లా కలిపిండో దేవుడు మమ్మల్ని. అందుకే మేము ఊరు నుంచి వచ్చినాం కాబట్టి మాది ఊరు భాష ఉంటుంది. అంటే ఇప్పుడు తెరలకాగనిచ్చుడో ఊరు భాష కాదా? తెరలకాగనిచ్చుడు మా ఊళ్ళో ఎవరు వాడలే. చాలు. భర్త పూజ అంటే బెత్తం అంటే తెలుసా? బెత్తం కట్టే కదా, బరిగే అంటారు. బరిగే బెత్తం, ఇంకా బడితే, కర్ర, వాటన్నిటితో కొట్టుడు భర్త పూజ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కాగినాయా నీళ్ళు? తెరలకాగినాయా నీళ్ళు? అంటే మనం స్నానం చేయడానికి ఎంత కావాలో అంత కావాలా? స్నానం చేయడానికి కాగేది మామూలుగా గోరువెచ్చట్నే. ఇది నరకంలో చేస్తారు చూడు, వేడి నూనెలో కుంభి పాకం, అక్కడ నూనె మసులుతుంది అని అంటారు. అట్లా మసలాలి అన్నట్టు. అట్లా మసులితే అన్నం అనేది పొడిగా వస్తుంది బగారా, లేదంటే ముద్ద అయిపోతుంది. నీళ్ళు మసులుతున్నాయా? ఇలా తెరలగా ఆగుతున్నాయా? నీ తెరలగా కూడా ఏందో కానీ అయితే నీళ్ళు మసులుతానే. నాకు ఆ భాష అర్థం కాదు. మసులుతానే ఇందులో సాల్ట్ సరిపోయింది. బొక్కలు తేలినాయి, వీటి బొక్కలు తేలినాయి ఈ నీళ్ళల్లో. ఏంటి వేటి? ఈ మిరపకాయల బొక్కలు, ఉల్లిగడ్డల బొక్కలు తేలినాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది.
సరే అది ఒకసారి టేస్ట్ అయితే చెయ్యి. టేస్ట్ చూడాలి మరి వాటర్ టేస్ట్ చేస్తేనే ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడే వేయొచ్చు, తర్వాత వేయలేం కదా. టేస్ట్ ఎట్లా వస్తుంది చెప్పు. ఇది జల్లిగంటే, జల్లిగంటే నుంచి ఎట్లా వస్తుంది చెప్పు. అన్నానికి అది వాడచ్చు, టేస్టింగ్కి వాడద్దు. అన్నానికి జల్లిగంటతోటి పెడితేనే మంచిగా విరగదు అన్నము. సాల్ట్ ఎక్కువైందా? మరి నువ్వే వేసినావు. నేను వేసిన బట్టే బాగుంది. సరే, నీ మీద నీకు నమ్మకం లేకనే నన్ను పిలిచినావు. ఆహా. లాస్ట్కి మొత్తం చేసినాక బాగుందని క్రెడిట్ కొడతావు. తెలియదా ఇది? 8 ఏళ్ళ కానీ చూస్తాను. నీ వాదేటి బామ్మది. సో నీళ్ళు మసులున్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. నానబెట్టిన బియ్యం 1 అవర్ నానబెట్టిన దీన్ని. సో అందుకే వాటర్ మనం తక్కువ పోసాం. ఓకేనా? మనం రైస్ అవుతుంటే కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో తినేటోళ్ళని బట్టి కొందరు బలువు తింటారు, కొందరు మెత్తగా తింటారు కదా. నాకైతే మెత్తగా ఉండద్దు, నాకైతే బలువే ఉండాలి. బగారా బలువే ఉండాలి ఎట్లయినా. దాన్ని బట్టే చేస్తా. అవసరం అయితేనే యాడ్ చేస్తా వాటర్, లేకపోతే ఏం యాడ్ చేయను. శివాంష్ అమ్మ ఏం చేస్తుంది? అదేంటి? బిర్యానీ. బిర్యానీ చేస్తుందా? నీకు ఇష్టమేనా? దీన్ని చూసి చెప్పు బాగుంటుందా బాగుండదా? దీన్ని చూసి చెప్పు బాగుంటుందా బాగుండదా? శివాంష్ గారు రివ్యూ చేస్తున్నాడు. ఏంద్రా బాగుంటుందా బాగుండదా? ఇది ఏనా నీ లాంగ్వేజ్ ఏంది? ఏమంటాను? కాదు నాన్న, బయట తీసుకొని వచ్చింది కాదు, అది నేను చేసింది. అమ్మ చేసిందిరా ఇది. శివాంష్ అమ్మ చేసింది నాన్న, అది అమ్మ చేసిన బిర్యానీ నేనే చేసిన. బయట తెచ్చింది అనుకుంటాను నువ్వు. కాదు నాన్న, అమ్మ చేస్తుంది. నాకు అమ్మకు నాకు వెరీ గుడ్. ఫైనలీ బగారా రైస్ అయితే అయిపోయింది అండ్ వంకాయ కుర్మా అప్పుడే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను సర్వ్ చేస్తున్నా. నీ రివ్యూ కోసం వెయిటింగ్ నేను ఇప్పుడు. బాగుందా? నిజం బాగుంది. హార్ట్ఫుల్గా చెప్పు. హాట్ ఫుల్గా బాగుంది. సార్ ఏంటి సార్ అది? సో మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, బాగుంటే బాగుందని కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.